పరిశుద్ధుడైన దేవ, కృపగల తండ్రి, సంగతులు మాకు బయలుపరచమని ఏ మాట అయితే మీరు మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుండి తెలియజేయబోతున్నారు దానికై నిరీక్షిస్తూ సాగిపోతుండగా బలపరచమని క్రీస్తు యేసు నామం పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో ఉన్న మాట ఏంటంటే, యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. చూడండి, జన సమూహం అనండి, జన సమూహం అంటే చాలా ప్రజలు. అసలు యేసుప్రభుల వారు వెళ్తుంటే అనేక మంది యేసుప్రభుల వారిని వెంబడించారు. నిజంగా ఇలా అన్నాడు చాలా చోట్ల, ఏంటంటే గుంపులుగా ఆయనను వెంబడించారనమాట. అయితే దేవుని ఒక వాక్యం మీరు ఆలోచించండి, బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చిరి అని అన్నాడు అనమాట. ఎవరి దగ్గరకు కూడి వచ్చారంట? ఆయన వద్దకు వచ్చారు. అసలు ఆయన ఎవరు? ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, ఆయన దగ్గర ప్రజలు ఎందుకు కూడి రావాలనే ఆలోచన కలిగి ఉంది? వాళ్ళకి ఏ పనులు లేవా? చెప్పండి. బహుజన సమూహం ఎందుకు వచ్చారు? వాళ్ళకి పనులు లేవా? మరి ఎందుకు వచ్చారు? వాళ్ళకి జాబులు లేవా? వాళ్ళకి ఆఫీసులు లేవా? వాళ్ళకి పొలాలు లేవా? వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళకి భర్తలు లేరా? వారికి భార్యలు లేరా? వై దే ఆర్ ఫాలోయింగ్ ద జీసస్? వారు ప్రభువును వెంబడించారు. లోకాసు వార్త 19వ అధ్యాయంలో చూస్తే ఒక మాట ఉంది. ఏంటంటే లోకాసు వార్త 19వ అధ్యాయము 49వ వచనంలో ఒక మాట ఉంది. 48వ వచనం, లోకాసు వార్త 19:48. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయన్ను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ప్రజలందరూ ఎలా ఉన్నారంట? ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. అంటే జనులు వెంబడించడమే కాదు, ప్రభుని ఏం చేస్తున్నారు? వారు హత్తుకుంటున్నారు అన్నాడు అనమాట. అంటే నిజంగా ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, ప్రభువుని వెంబడించడం అనేది గొప్ప విషయం. ఎందుకో చెప్తాను. ఎందుకనంటే అసలు ప్రభు ఎవరు అనేది మనకు అర్థం కాకపోతే ఎందుకు వెంబడించాలో కూడా తెలియదు మనకి. అసలు ఆయన ఎవరు? ఏమండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారంటే, మీరు ఎందుకు కూర్చున్నారు? దేవుని కోసం. అంటే దేవుడు ఏంటో అర్థమయ్యాడు కాబట్టి మీరు ఎక్కడ కూర్చున్నారు. ప్రజలు కూడా ఎందుకు వెంబడిస్తున్నారు అనే దానిని కూడా మనం తెలుసుకోవాలి. అసలు ఆయన ఎవరు అని అంటే, ఈరోజు మీరు ఇలా ధ్యానం చేద్దాం. ఆయన ఎవరు అని అంటే వెలుగు. చెప్పండి, ఆయన ఎవరు? వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3లో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. అంటే ఆయన ఎవరని అంటే వెలుగై ఉన్నాడు. చూడండి, దేవుడు లోకమునకు వెలుగు అన్నమాట. హీఈస్ ద లైట్. నిజంగా ఆలోచన చేస్తే వెలుగు ఎందుకు అవసరం? మామూలుగా ఇప్పుడు సడన్గా లైట్ ఆర్పేసాం అనుకోండి, ఏమవుద్ది? చీకటి అయిపోతుంది. అంటే వెలుగు ఎందుకు అవసరం? అందరికీ అవసరమే. ఎందుకు అవసరం అని అడిగా. దేనికి? చీకటిలో ఉన్నవి కనబడటానికి ఖచ్చితంగా వెలుగు అవసరం. దేవుడు ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏం కలిగించాడంటే సూర్యుని కలిగించాడు. మొదటిది కలిగించింది వెలుగు. 4వ రోజున దేవుడు ఏం కలిగించాడు? పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. అది మంచిదని దేవుడు చూశాను. అంటే వెలుగు మంచిది. అంటే అప్పటికి ఏమున్నట్టు? చీకటి ఉంది. చీకటిని దేవుడు ఏం కలిగించలేదు. చీకటి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది. కానీ ఇప్పుడు దేవుడు ఏం కలిగజేశాడు? వెలుగు. సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ సమాధానం మాత్రం ప్రభు మాత్రం ఇవ్వగలదు. అంతే. నిజంగా ఆలోచించండి, దేవుడు వెలుగుగా అంటే ఇప్పుడు ప్రజలందరూ ఎక్కడికి వస్తున్నారు? చెప్పండి, ఆయన ఎవరు? వెలుగు. ఇప్పుడు బహుజన సమూహం ఎక్కడికి వచ్చారు? వెలుగులోనికి వచ్చారు. అంటే ఎందుకు? ఎందుకనంటే వారి లైఫ్ను బాగు చేసుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చారనమాట. నిజంగా ఆలోచన చేయండి. అంటే బహుజనులు ఎక్కడున్నారంటే చీకటిలో ఉన్నారు. ఈరోజు చీకటిలో ఉన్న ప్రజలకు ఏం లేదండి అంటే నిరీక్షణ లేదండి. ఆదామును బట్టి అందరూ కూడా పాపులయ్యారు అంటే అర్థం ఏంటంటే దే లాస్ట్ దేర్ హోప్ అనమాట. వారి జీవితం మీద వారికి ఏం లేదు, అసలు నమ్మకం లేదు, నిరీక్షణ లేదు. నిజంగా నిరీక్షణ లేని ప్రజల మధ్య మనం ఉన్నాం, అంతే కదా. ఏ విషయంలో వారికి నిరీక్షణ లేదు అని అంటే దేవుని విషయంలో వారికి నిరీక్షణ లేదు. ఇది విషయం. వారికి నిరీక్షణ లేకుండా వారు బతకలేరు కదా. నిరీక్షణ ఉంది, కానీ ఏ విషయంలో లేదు అని అంటే దేవుని విషయంలో వారికి నిరీక్షణ లేదు. కానీ అట్లా ఎవరైతే ఉన్నారో
దేవుడు ఇలా చెప్తున్నాడు ఏంటనంటే, బహుజన సమూహం ఆయనను ఎందుకు వెంబడించారంటే ప్రజలందరూ కూడా వెలుగునొద్దకు వచ్చారు. ఇలా వ్రాయబడింది ఏంటంటే, మరణ ఛాయలో ఉన్న వాళ్ళు గొప్ప వెలుగును చూచారన్నాడు అనమాట. ప్రజలలో ఏమున్నదనంటే మరణ ఛాయలో ఉన్నారంట. మరణపు ఛాయ. మరణపు ఛాయ అంటే మరణపు ఛాయ ఏంటి? మరణానికి నీడ ఉంటుందా? మరి అదే అన్నాడు, మరణపు ఛాయ ఏంటి? రోగాలే. అంటే ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు? వారు రోగాలతోనూ, వారి ఇబ్బందులతోనూ, కష్టాలతోనూ, ఇలా మాట అంటారు ఏంటి, కాటికి కాళ్ళు చాపుకునేలా ఉన్నారు అందరూ. కానీ అట్లాంటి వాళ్ళందరూ కూడా ఏం చూశారంటే గొప్ప వెలుగు చూచిరి అన్నాడు. ప్రభుకు స్తోత్రం. ఏ వెలుగు చూశారు? గొప్ప వెలుగు చూశారు. అంటే అప్పటి వరకు ఉన్న వెలుగు వంటిది ప్రభులో ఉన్న వెలుగు కాదనమాట. ప్రభులో ఉన్న వెలుగు గురించి ఆయన ఇలా చెప్పాడు ఏంటంటే, అది నిజమైన వెలుగు. అంటే అప్పటికి వెలుగు ఉంది, కానీ యేసుక్రీస్తు తెచ్చిన వెలుగు జీవాన్ని కలిగించే వెలుగు. యేసుక్రీస్తులో ఉన్న వెలుగు చీకటిని పారద్రోలే వెలుగు. చీకటిలో ఉన్నవాడు జీవించే విధానం వేరు, వెలుగులో ఉన్నవాడు జీవించే విధానం వేరు. ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారంటే వెలుగునొద్దకు వచ్చారు. వెలుగునొద్దకు వచ్చినవాడు ఇప్పుడు ఏమయ్యాడని అంటే ఏమవుతున్నాడు? నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాం? వెలుగునొద్దకు వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? మీరందరూ వెలుగు సంబంధులు అన్నాడు. అంటే యేసుప్రభుల వారు వెలుగు అయితే యేసుక్రీస్తుని విశ్వసించిన వారు ఎవరు? వెలుగు సంబంధులు, వెలుగు కుమారులు అన్నాడు అనమాట. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడ ఉన్నామని అంటే వెలుగులో ఉన్నాం. ఇలా అనుకుందాం, మనమే వెలుగు. మనం ఎవరు? మనమే వెలుగు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, లోకానికి వెలుగుగా మనం ఎలా చేయబడ్డాం? మనం అనుకుంటాం, ఏమనుకుంటాం? మనం బాగా బతుకుతున్నాం కాబట్టి వెలుగా? చెప్పండి. లోకానికి వెలుగు అంటే అర్థం ఏంటి? మనం వెలుగు అవుతామా? అవమా? మరి వెలుగు అన్నాడు. మన చీకట? మీ మటుకు మీరు చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారు? మీరు వెలుగు అనుకుంటున్నారా? మీరు చీకటి అనుకుంటున్నారా? చెప్పండి. ఎందుకు అనుకుంటున్నారండి ముచ్చలమ్మ గారు? అలా ఎందుకు అనుకుంటున్నారు? ఆయన చెప్పాడు కదండి. మళ్ళీ డౌట్ ఎందుకు? అసలు మీరు ఏమనుకుంటున్నారా అనే దానిని నేను ఎందుకు అడుగుతానంటే, ప్రభు ఏం చెప్పాడు అన్న దాన్ని బట్టి మీరు ఎంచుకోవాలని. అసలు ఇప్పుడు మనం అంత జ్ఞానవంతులమా? మనం అంత తెలివైన వాళ్ళమా? నేను ఎలా చెప్పనా? మన అభిప్రాయాలు కాదండి. ఎవరి అభిప్రాయం కావాలి మనకి? అసలు ఆయన ఏం చెప్తాడు? లేఖనం ఏం చెప్తున్నది? ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనేది కాదు. వారందరి విషయంలో ఆయన ఏమనుకున్నాడని అడగడం. మీరు ఏమనుకుంటున్నారనేదే ఆయనకి ఇంపార్టెంట్. అర్థమైందండి? సో మన అభిప్రాయం ఏంటి ప్రభు విషయంలో అనేది తెలుసుకోండి. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనం ఆయన యొద్దకు వచ్చామని అంటే వెలుగునొద్దకు వచ్చాం. వెలుగునొద్దకు వచ్చినప్పుడు వెలుగు ఏంటనంటే బైబిల్ ఇలా చెప్పాడు. యోహాను మొదటి పత్రికలో చూడండి అన్నమాట. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు కృతాజ్ఞను మీకు వ్రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. చూడండి, సత్యమైన వెలుగు అంటే వెలుగు అంటే ఏంటి? సత్యము. చెప్పండి, వెలుగు అంటే ఏంటి? సత్యము. ఇప్పుడు నేను వెలుగులో ఉన్నాననేది ఎలా చెప్పాలా? నేను సత్యంలో ఉన్నానంటే దాన్ని బట్టి చెప్పాలి. ఇప్పుడు సత్యం ఏంటి? సత్యం ఏంటంటే పేతురు గారు రాసిన పత్రిక పక్కన ఉంది కదా, ఆ పక్కన ఉన్న పేతురు గారు రాసిన పత్రికలో చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి. అంటే ఇప్పుడు సత్యం ఏంటి అన్నా? రవి అన్న, వెలుగంటే సత్యం అన్న. ఇప్పుడు సత్యం అంటే ఇదియే దేవుని సత్యమైన కృప అంటే కృపయే. చెప్పండి, సత్యము. కృపయే సత్యం అనండి ఒకసారి. ఇంకోసారి గట్టిగా చెప్పండి. కృపయే సత్యము. కృపయే సత్యం. అంతే. కష్టమైందా ఆ పదం? ఈజీయే. కృపయే సత్యం. ఇప్పుడు కృప సత్యం అని ఎందుకన్నాడు? ఎందుకనంటే ఆయన కృపాసత్య సంపూర్ణుడు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. అంటే ప్రభువులోకి వచ్చామంటే అర్థం ఏంటంటే ఇలాగా ధ్యానం చేయండి. నేను వెలుగులోనికి వచ్చాను, నేను కృపలోనికి వచ్చాను, నేను సత్యంలోనికి వచ్చాను. అంటే నువ్వు సత్యంలో ఉన్నావు అనేది ఎలా చెప్పుకోవాలి? నేను కృపలో ఉన్నదన్న దాన్ని బట్టే చెప్పుకోవాలి.
నిజంగానే మీరు కృపలో ఉన్నారా? మరి కృపలో ఉంటే కృప ఏం చెప్తుంది? అసలు కృప ఏం బోధిస్తుంది? కృప కూడా బోధిస్తుంది అని ఉంది తీతుకు రాసిన పత్రిక 2:13. అంటే కృప మనకి ఏం బోధిస్తుందో తెలుసా? అసలు నువ్వేంటో నీకు చెప్పేదే కృప. చూడండి, మనం ఏంటో చెప్పేదే కృప. ఇలా వ్రాయబడింది హెబ్రీ పత్రికలో, కృపకు మూలమగు ఆత్మ. అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకేం కలుగుతుంది? కృప కలుగుతుంది. రోమిలికి రాసిన పత్రిక 5:21 నీతి ద్వారా కృప అన్నాడు అనమాట. కృప ఎలా కలుగుతుంది? నీతి ద్వారా కృప. అంటే మీరు ఇలా ఆలోచించేయండి, ఈరోజు నువ్వు కృపలో ఉండడమే కాదు, కృప ఏం చెబుతుందో కూడా మనకు తెలియాలి. అంతే కదా? తల్లిని గుర్తుపెట్టుకోవద్దా? ఎందుకు మరి? అమ్మ అనాలా వద్దా అన్నా? ఇప్పుడు బైబిల్ 2 స్త్రీలు ఉన్నారు. అబ్రహాం జీవితంలో 2 స్త్రీలు. ఎవరు వాళ్ళు అని అంటే హాగరు మరియు శారా. ఇప్పుడు వీరిలో ఒక 2 స్త్రీల గురించి చెప్పి దేవుడు ఇలా మాట్లాడాడు. ఏంటంటే ఆ 2 స్త్రీలు 2 నిబంధనలు అన్నాడు అనమాట. ఒకటి అది సీనాయి సంబంధమైనది, ఇంకోటి సియోను సంబంధమైనది. ఒకటి భూ సంబంధమైన యెరూషలేమును సూచిస్తుంది, రెండోది పరలోక సంబంధమైన యెరూషలేము చూపిస్తుంది. అది మనకు తల్లి అన్నాడు అనమాట. అంటే కృప అనగా ఎవరంటే శారా. కృప ఎవరు? శారా. ఇప్పుడు ధర్మశాస్త్రం అనగా ఎవరు? హాగరు. చెప్పండి, ధర్మశాస్త్రం అనగా హాగరు, కృప అనగా శారా. ఇప్పుడు శారా అని కృప అన్నాడంటే పైన ఉన్న యెరూషలేము మనకు తల్లి అని ఎందుకు అన్నాడంటే బోధయే తల్లి. చెప్పండి, బోధయే తల్లి. అంటే కృప ద్వారా మనకి ఏం కలుగుతున్నాయి అని అంటే ఇలా అనుకోండి, ఏంటి? తల్లిని మర్చిపోకూడదు కదా. మరి మర్చిపోకూడదు అని అంటే ఇప్పుడు బోధన మర్చిపోవచ్చా? బోధన మర్చిపోకూడదు. అసలు నేను ఏ బోధలో ఉన్నాననేది మొట్టమొదటి తెలుసుకోవాల్సింది సత్యం ఇదే. ఏంటనంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మాదే సత్యము అని చెప్తారనమాట. అసలు ఏది సత్యమో మనకి ఎలా తెలుస్తుంది? అసలు నిజంగానే కృపలో ఉన్నామని అంటే ఏమంటారు? డౌట్ పడిపోతున్నారనమాట. ఈరోజు ఎవరో కూడా ఎలా లేరు అని అంటే ఒక ఒక ప్రభు యొక్క ప్రేరేపణ ఎవరికి లేదండి, ఉండలేదు. వాళ్ళ అభిప్రాయాలు, వారి సొంత నిర్ణయాల్లో ఉన్నారు. కానీ అసలు కృప ఏం చెబుతుంది అని అంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి తెలియపరుస్తున్న సత్యం ఏంటి? ఆయన నీతి విషయంలో ఒప్పింప చేస్తాడు. ఏ విషయంలో ఒప్పింప చేస్తాడు అంటే కృప ఏం చెబుతుంది? నువ్వు నీతిమంతుడు అని చెప్తుంది. ఎందుకు చెప్తుందా? ఎందుకంటే ఆ కృప నేను నీతిమంతుడిగా తీర్చింది కాబట్టి. ఇప్పుడు కృపని మనల్ని నీతిమంతులుగా ఎందుకు చెప్తుందని అంటే అదే కృప చేత నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. రోమిలికి రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 2:8, రోమపత్రిక 5:1, తీతుకు రాసిన పత్రిక 2:3-6. అంటే మరియు మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి అని అన్నాడు అనమాట. అంటే కృపయే మన నీతిమంతులుగా తీర్చింది కాబట్టి నీతి విషయంలో సాక్ష్యము ఇస్తుంది ఏంటి? కృపయే. అంటే నువ్వు కృపలో ఉన్నావంటే నువ్వు నమ్మాల్సింది ఏంటి? నేను నీతిమంతులని నమ్మాలి. చెప్పండి, మీరు కృపలో ఉన్నారా? నీతిమంతులని నమ్ముతున్నారా? ఎప్పటి వరకు నీతిమంతులు అన్నా? సదాకాలానికి నీతిమంతులు. ఎవరు చెప్పారు ఆ విషయం? ప్రభు చెప్పాడు. ఎలా చెప్పండి, మన పాఠం బట్టి కృప చెప్తుంది. రక్షణకరమైన కృప ప్రత్యక్షమై ఏమంటుంది? సమస్త భక్తిహీనతను, దుర్నీయతను విడిచిపెట్టి నువ్వు బ్రతకాలి. ఆ బ్రతకడానికే ముందు ఒక విషయం చెప్తుంది. ఏమని? నువ్వు విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడు అని చెప్తుంది. అంతే. మరి అందరూ కృపలో ఉన్నారు. ఇప్పుడు ఆ మాటను బట్టి చెప్పండి. అన్ని సంఘాలు కృపలో ఉన్నాయి. బిక్కవలు ఎన్ని సంఘాలు ఉంటాయి? 20 సంఘాలు ఉంటాయి. సరే, 20 సంఘాలు ఉంటాయి అంచనా. అంతే. మనం అంతా తెలిసి అంత ఎంక్వైరీలు చేయం కదా. సరే, ఇప్పుడు 20 సంఘాలు ఎన్ని కృపలు ఉన్నాయి, ఎన్ని కృపలు లేవు? సరే, ఇలా అడుగుతాను, మీకులా నీతిమంతులని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొద్దిమంది అంటన్నా. మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా? చేయలేదా? చెప్పండి. మరి తెలియాలి వద్దన్నా? తెలియకపోతే మనం ఏమనుకుంటాం? హాగరు కూడా ఎవరి భార్య? అబ్రహాం భార్య అనుకుంటాం. అబ్రహాం భార్య. అసలు మీరు అనుకుంటారు అసలు హాగరు ఎవరి పైన అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే అబ్రహాం ఇంటిలో ఇంకా హాగరు ఉండడానికి అవసరం లేకుండా దేవుడు ఏమన్నాడు? దాసి కుమారుని వెళ్ళగొట్టమన్నాడు. కానీ ఈరోజు సంఘాలలో ఇంకా హాగరు ఉంది. హాగరుని చూసి మనం ఏమనుకుంటున్నాం? ఈవిడే అబ్రహాం భార్య అంటే ఏమనుకున్నాం? ఇది కూడా కృపైన వేసుకుంటున్నాం. అలా అనుకోవచ్చా? అలా అనుకుంటున్నాం అంటే అది భ్రమ. అదేందండి, ఇష్మాయేలు ఎప్పటికీ కూడా వాగ్దాన పుత్రుడు కాలేడు. మన మట్టుకు మనం చెక్ చేయాల్సింది ఏంటనంటే నిజంగానే కృపయే సత్యం అయితే, నేను సత్యంలో ఉన్నానంటే, నేను వెలుగులో ఉన్నానంటే
ఖచ్చితంగా ప్రతి సంఘంలో ఉన్న విశ్వాసి కూడా ఏమని ఎంచుకోవాలని అంటే నీతిమంతునని ఎంచుకోవాలి. అది ఎంచుకోలేనప్పుడు వాళ్ళు ఎక్కడ లేరని అర్థం, వారి కృపలో లేరని అర్థం. కానీ వారి కృప ద్వారా ఏమయ్యారు? నీతిమంతులుగా తీర్చబడ్డారు. కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డానని నమ్మట్లేదని అంటే వాస్తవానికి వాళ్ళు ఉన్నది కృపయే, కానీ వారు ఏం చేయలేరు. కృప ద్వారా కలుగు బోధ వాళ్ళకి అర్థం కాదు. ఆ పోల రావు ఇంకా, అంతే. వాక్యమని పాల వలన ఏమన్నాడు? ఎదగండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎదుగుతారా? ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఏమంటారు? ఒకటే ప్రార్థన. ఏం ప్రార్థన? ఈ సంవత్సరం మట్టుకు వదిలేయి, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తారనమాట లైఫ్. మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమంటారు? మరలా అదే ప్రార్థన. అంటే ఎన్ని సంవత్సరాలైనా ఎదుగుదల ఉందా? లేదు. ఫలములు లేని జీవితం అలాగే ఉంటుంది, అర్థందండి. కానీ మన జీవితానికి ఏముంది? ప్రభుకు స్తోత్రం, ఫలం ఉంది. ఏముందండి? ఫలం ఉందా మనకి? ఉంది. ఎందుకు ఉంది? అసలు నీ జీవితంలో ఫలం కలుగుతుంది అనే దానికి ధైర్యం ఏంటి చెప్పండి? అసలు నా జీవితంలో అసలు ఇలా చెప్పనా, నిజంగా నీకు ఫలం ఉందనే దానికి ధైర్యం ఏంటంటే నువ్వు కృపలో ఉన్నావు అనే ఒక్క విషయం చాలు. నీకు అంతకంటే ఇంకేం కావాలా? ఎక్కడుందా మాట అని అంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయుము. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే తనంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూడండి, మనం ఆయనలో ఏమయ్యాం? అంటుకట్టబడ్డాం కాబట్టి మనకేముంది? ఫలము. ఆయన ఎవరు చెప్పండి? వర్తమానాన్ని బట్టి ఆయన ఎవరు? కృప. ఆయన ఎవరు? కృప. అంటే నువ్వు కృపలు ఉంటే చాలు, ఏం చూస్తావు? ఫలమును చూస్తావు. అదేనండి. కృప ద్వారానే నీకు అన్ని కలగాల. కానీ ఈరోజు కృపలో లేని వాళ్ళ జీవితంలో ఏముండదు? ఖచ్చితంగా ఫలం ఉండదు. ప్రేమ ఉంటుందా? ఉండదా? ఇంటికి వెళ్తే భోజనం పెడతారు వాళ్ళు? పెట్టరా? అది ప్రేమేనా కాదా? ప్రేమ ఏ ఫలం? ప్రేమ కూడా ఫలమే. ఏ ఫలం? గల్తీ పత్రిక 5:22. ప్రేమ అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ అని అన్నాడు. మరి కృప లేకుండా ఆ ప్రేమ ఎలా కలిగిందని అడుగుతుందండి నేను. చెప్పండి ముచ్చలమ్మ గారు. జామ చెట్టుకి యాపిల్స్కి వెళ్ళి కాస్తాయా? కాయవా? కాస్తే జామ చెట్టుకి ఏ కలిగేస్తాయి? మరి ఇదేంటి కృపలో లేని వాళ్ళు ప్రేమ అంటున్నారు? మరి మనం ఏమనుకుంటాం? అది కూడా ప్రేమ అనేసుకుంటామా? ఎప్పుడు కూడానండి ఏ అబద్ధం సత్య సంబంధమైనది కాదు. అది నువ్వు వివేచించాలండి. అంత ఒకటేనన్నా అనేసుకుంటే నేను ఎలా చెప్తున్నాను? అసలు యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఏముంది? అప్పటికి మంచిగా బతకండి అని చెప్పే ధర్మశాస్త్రం లేదా? ఇప్పుడు మనమే కొత్తగా చెప్తున్నావా పరిశుద్ధంగా బతకండి అని? లేదు. నిర్గమాకాండం 20 నుండి మంచిగా బతకమనేది ఉంది. మరి మరలా ప్రభు ఎందుకు వచ్చారు? ఏం చెప్పడానికి వచ్చాడు అని అంటే హీ ఎస్టాబ్లిష్ ద గ్రేస్. చూడండి, ఆయన కృపను స్థాపించడానికి వచ్చాడు, మతాన్ని స్థాపించడానికి కాదు. అర్థమైందండి? మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు. మీది ఏ మతం అని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? మరి మా దేశభో మతం అంటారా? మతం కాదని అంటున్నాను నేను. అర్థమైందా? మరి మామూలుగానే అలా మాట్లాడతాం, కానీ ప్రభు మతాన్ని. ఇప్పుడు మతం ఏం చెప్తుంది? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని చెప్పింది. ఇప్పుడు వ్యభిచారం చేస్తే శిక్ష ఏంటి అన్నా? రాళ్లతో కొట్టి చంపేయాలి కదా. ఇప్పుడు వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపేయాలని ఎవరు చెప్పారు? ధర్మశాస్త్రం చెప్పింది. ఇప్పుడు నేను ఎలా అడిగితాను, మరి వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపాలి కదా. మరి ఎప్పుడు అసలు ఇలా చెప్పనా? మరి కొండ మీద ఆయన అసలు కొండ మీద మోసేదో చెప్పింది ఎవరు చెప్పండి? కొండ మీద మోసేదో చెప్పింది ఎవరు? ఆయనే. కొండ దిగి వచ్చిన తర్వాత కొండ ఇప్పుడు మళ్ళీ చెప్తుంది ఎవరు? ఇప్పుడు ఆయనే. అర్థమైందా? ఇప్పుడు కొండ దిగాడు, కొండ దిగిన తర్వాత చెప్తున్నాడు ఏమని?
నేనును నీకు శిక్ష విధింపును అని అన్నాడు. అంటే ఇప్పుడు అక్కడ మాట చెప్పి ఇక్కడ ఎలా చేస్తాడు? ఎందుకు ఇలా చేస్తాడు ఆయన? అక్కడేమో ఏమన్నాడు? ఇదిగో వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఈయనకి క్షమించేసాడు ఏంటి? అంతే కదా. మతం ఏం చెప్తుందనంటే మంచిగా బతికితేనే నువ్వు మంచోడు అవుతావు. కానీ ప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? మొట్టమొదట ఆయన ఎస్టాబ్లిష్ చేస్తుంది గ్రేస్ అనమాట. ఏంటి? అమ్మ నేనును నీకు శిక్ష విధింపను. దీన్ని ఏమంటారు? దీనినే కృప అంటారు. ఏమంటారు? కృప. ప్రభు కృప చూపించాడు అనమాట. నిజంగా ఇలా చెప్పనా, మారు మనసు అనేది కూడా ఎక్కడుందంటే కృపలోనే ఉంది. ధర్మశాస్త్రంలో మారు మనసు అనేది ఎంత ఏడ్చినా కూడా నేను ఎలా అంటాను ఏంటనే డైరెక్ట్గా అది నటనే అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే ఆ ఏడుపులు నిజమైన ఏడుపులు కావు. నిజంగానే ఏడితే మరలా మానేయాలి కదా మరి ఎప్పుడు అని. అంతేనన్నా? ఇప్పుడు నిజంగానే ఏడిచారనుకోండి, మరలా మానేస్తారా? మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. దాన్ని కంటిన్యూ చేస్తున్నారంటే ముందు ఏడుపులు ఏమి ఏడుపులు మరి? అంటే మనం అనుకుంటాం ఏంటనంటే అది కూడా కరెక్టే కదా అని అనుకుంటున్నాం. కానీ వాస్తవం ప్రభు ఏం చెప్తున్నాడంటే మారు మనసు అనే అనుభవం కూడా ఎక్కడుందనంటే కృపలోనే ఉంది. ఎందుకనంటే మతం కింద ఏం చేయాలి? రాళ్ళతో కూడా చంపేయాలి కదా మరి. అలాగైతే మారు మనసు ఎక్కడుంది అక్కడ? ఇప్పుడు రాళ్ళతో, ఇప్పుడు వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టేశారనుకోండి, కొట్టేశారంటే ఇప్పుడు ఆవిడ మారు మనసు పొందడానికి అవకాశం ఉందా లేదా? అవకాశం లేదు. అంటే ఇప్పుడు మతం కింద ఉన్నవాడికి ఏం లేదు, మారు మనసు పొందడానికి అవకాశం లేదు. అందుకే వాళ్ళు ఎక్కడ ఉన్నారన్నాడు? శిక్షా విధిలో ఉన్నారు. కానీ క్రీస్తునందు ఉన్నవాడు ఏ శిక్షా విధిలో లేడు. అంటే నీకేముంది? యూ హ్యావ్ ఛాన్స్. ఏంటి? ప్రభు వైపు తిరగడానికి నీకు ఇప్పుడు అవకాశం ఉంది. ప్రభుకు స్తోత్రం. ఆయన వైపు తిరగడానికి ఏముంది? అవకాశం ఉంది. నిజంగానే మతం కింద ఉన్నప్పుడు మనం ఏమనేసుకుంటాం అంటే ఏదోలాగా వీళ్ళని ఏం చేయాలా? లాగేయాలి. ఏదోలా లాగేయాలని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ టేస్ట్ ద గ్రేస్. అసలు కృప యొక్క రుచి ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మన జీవితంలో ఆ వెలుగులో నడవగలుగుతాం అనమాట. కాబట్టి కృప అనే మాట మాట్లాడేసినంత మాత్రాన వాళ్ళకి ఏం అర్థమైనట్టు కాదు, కృప అర్థమైనట్టు కాదు. అన్నా మీరు నీతిమంతులని నమ్ముతున్నారా? ప్రభు చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభు మీతో ఏం చెప్పారు? ఆ విషయంలో మాట్లాడారా? ఏం చెప్పారు ఆయన? నువ్వు ఘోరపాపం అన్నారా రాత్రి దర్శనంలో? అనలేదంటే మీరెవరు? నీతిమంతులే ఆ మాటనే నమ్ముదురు గాక. మీ మనస్సాక్షిని దోషారోపణ చేసినా కూడా నేను ఎలా అంటాను, మీ మనస్సాక్షి కంటే అధికుడు మీరు కాదు, ఆయనే. అర్థమైందండి? ఎందుకంటే మిమ్మల్ని నీతిమంతులు తీర్చింది మీరే. మీకు మీరుగా అయిపోలేదు. మీరు విశ్వసించారు, ప్రభు మేము మీ పాపాలు క్షమించాడు, మిమ్మల్ని నీతిమంతులు తీర్చాడు. ఆ విషయంలో మీరు ఎందుకు ఇబ్బంది పడ్డాం? ప్రభు మాటను నమ్ముడి. ఖచ్చితంగా ఆ మాటను నమ్మడం ద్వారా మీరు ఎక్కడ ఉన్నారు అని అర్థం చేసుకోగలుగుతారు. కృపలో ఉన్నారు. కృపలో ఉన్నవాడికి ఏముంది? ఫలం ఉంది. చెప్పండి, ఏముంది? ఫలం ఉంది. కృపలో రాకుండా ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు అని నువ్వు ఎంత బాగా పాట పాడినా నీ జీవితంలో ఏముండదు? ప్రేమ ఉండదు. కానీ పాట ఎలా పాడతారు? పాట పాడారంటే ఇంకా అది ఆ గిన్నెలు కింద పడిపోతాయి అనమాట. ఎందుకంటే అవి వారకు ఉన్నాయి కదా. తర్వాత ఆ గిన్నెలు వెనకెట్టండి. అంటే ఒకసారి దీనికి వైబ్రేషన్స్కి దీని నుంచి వేవ్స్ వస్తాయి. వైబ్రేషన్స్ వచ్చినప్పుడు అవి పోయిన వారం చెప్దాం అనుకున్నాను అనమాట. సరే, మీరు చూడండి. కాబట్టి ఫలం ఎక్కడ లేదు? మతంలో లేదు. ఫలం ఎక్కడుంది? కృపలోనే ఉంది. అదందా మంచిగా బతకరా అని చెప్తారు అందరూ. బయట చెప్పండి. ఏం లేదండి, సంసారం ఎలా ఉండాలా, భార్య ఎలా ఉండాలా, భర్త ఎలా ఉండాలా, పిల్లలు అయ్యో మీరు అసలు వినలేనట్టే ఉన్నారండి. నగల ముందు తమ్ముడు ఆ మాటలు ఎప్పుడు వినలేదు తమ్ముడు అన్నట్టు చూస్తున్నారు నన్ను. వినలేదా? సరే, వ్యభిచరించవద్దు అని అందరు చెప్తారు చెప్పరా? చెబుతారు. ఎవరు చెప్పారు వాళ్ళకి? నిర్మాకాండ 20 అధ్యాయంలో వచ్చిన మతమే చెప్పింది, ధర్మశాస్త్రమే చెప్పింది. లోకంలో ఉన్నదంతా కూడా ఏంటి అలా అనుకోండి, ధర్మశాస్త్రమే. మంచిగా బతమని చెప్పరేటండి, మంచిగా బతమని చెప్తారు. కానీ అదేం కాదు, ఫలము కాదు. ఇట్స్ ఎ డిమాండ్. ప్రేమను నన్ను ప్రేమించట్లేదు నువ్వు, ఇంతకుముందు ప్రేమించేదానివి, ఇప్పుడు ప్రేమించట్లేదు అంటే ఇప్పుడు ప్రేమ ఏంటి? డిమాండ్. నీ నుంచి రావాలి రావాలి రావాలి. ఎక్కడి నుంచి వస్తున్నా నుంచి? నా శరీరం మంది మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మతము ద్వారా, మతము ప్రభావం ద్వారా నీలో నుండి ఫలం కలగదు. కానీ ఇలా చెప్తాను, కృప ద్వారా ఏం కలుగుతుంది? కార్యము, ఫలము
జరుగుతాయి అనమాట. కాబట్టి నీ జీవితంలో ఫలం ఉండాలంటే నువ్వు ఎక్కడున్నానని ఎంచుకో, కృపలో ఉన్నానని ఎంచుకో, కృపలో సాగు. నువ్వేం చూస్తావు? ఖచ్చితంగా ఫలం నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు చూస్తావు. నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ఉంటారు. ఖచ్చితంగా ఈ అనుభవం ఎవరిది? కృపలో ఉన్నవారిది. కానీ ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ధర్మశాస్త్రం ఉన్నవారు కూడా ఆ 128వ కీర్తన తీసి ఏమన్నారు? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనిపిస్తామన్నారు. అంటే వాళ్ళకి కూడా ఏముంది? అది పొందుకోవాలని ఆశ ఉంది. కానీ పొందుకోవాలంటే వాళ్ళు కూడా ఎక్కడ రావాలా? ఇక్కడికే రావాలా. ఎక్కడికి రావాలా? ఈ ఇంటికే రావాలా. ఈ ఇంటికి వస్తాను కానీ వాళ్ళకేం లేదు. నేను ఆ ఇంటికి రాను, వాళ్ళకి నాకు చాలా అయిని అని అన్నా కూడా నేను ఎలా అంటాను? మోకాలు చూసుకుంటున్నారంట. ఎవరు? యాకోబు కుమారులు 11 మంది ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారంట ఐగుప్తుకి వెళ్ళడానికి. కానీ యాకోబు ఏమన్నాడు? వెళ్ళకపోతే చచ్చిపోతాం రా బాబు, వెళ్ళండి అన్నాడు అనమాట. అందరికి అది కలుగును గాక. అదే అనుభవిస్తారు ఖచ్చితంగా. అక్కడికి వెళ్ళాలా, ఏంటో విషయం అనేది ఖచ్చితంగా పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఐగుప్తులోనే ఏముంది? ఆహారం ఉంది. ఖచ్చితంగా రూతుకి జీవితం ఉండాలంటే రూతు ఎక్కడికి వెళ్ళాలా? మోయాబు దేశం నుండి బెత్లెహేముకి వెళ్ళాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి రావాలా అన్న? రవి అన్న, ఎక్కడికి రావాలా? కృపలోనికి రావాలా. ఖచ్చితంగా కృపలో ఉన్నాననే దానిని మీరు సాగండి. దేవుని కృపను సత్యంగా గ్రహించి మీరు ఎప్పుడైతే అలా నమ్ముతున్నారో ఆ క్షణం నుండి ఏమన్నాడు తెలుసా? అది మీలో కూడా ఫలించచ్చు అన్నాడు అనమాట. కృప మనలో ఏమవుతుంది? ముచ్చలమ్మ గారు ఏమవుతుంది? ఎందుకు అడిగాను మిమ్మల్ని? అడుగుతానమాట నేను. ఎందుకో నాకు కనబడితే చాలా అడగాలనిపిస్తుంది అనమాట. అన్న రవి అన్న, అటెన్షన్. వాక్యం అనడానికి ఏముండాలండి? అటెన్షన్ ఉండాలి, అంతే. ప్రభు అది కలిగించిన కాక. స్కూల్ అంటారు కదా, అటెండ్ ఏదంటారు కదా, స్టాండ్ ఇట్ ఈస్ అటెన్షన్ అనమాట. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగానండి, ప్రభు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఈ స్థలం మందు దేవుడు ఉన్నాడు. ఆదివారం ఇందాక మాట్లాడాడు చర్చిలో. నిజంగా ఆ మాట చెప్పగానే మా వాళ్ళు కొంచెం భయం అనిపించింది. ఎందుకనంటే ఈ స్థలం మందు ఉన్నాడు. అసలు వాళ్ళు అనుకుంటున్నారు ఒక చిన్న రాయి పెడితే చర్చ ఎలా అయిపోతుంది అనుకుంటారు ప్రజలు. మరి యాకోబు పెట్టింది రాయే. దానికి ఏం పేరు? బేతేలు మందిరం అని పేరు పెట్టాడు. యాకోబు ఏమన్నాడు? ఈ స్థలం మందు దర్శనములు కలిగితే ఈ స్థలం మందు ఉన్నవాడు ఏం చేశాడు? ఇది యెహోవా గవిని ఇదే అన్నాడు అనమాట. అసలు నువ్వు ఎక్కడ ఉన్నావని అర్థం కాకపోతే మా తమ్ముడు ఏం చేశాడు అంటే కాలు కాచుకున్నాడు అనమాట. కాలు చాపుకుంటున్నాడు. ఆ మెసేజ్ చెప్పిన తర్వాత కాలు ముడిచేసాడు అనమాట. అంటే ఏంటి? జనాలకి ఏం లేదు, అంటే దేవుడు ఉన్నాడు భయం. అసలు ఇలా చెప్తాను, ఆయన ఎక్కడుంటే ఆ స్థలం ఏమైంది? పరిశుద్ధపరచబడుతుంది. మోషే నీ చెప్పులు విడువుము, నీవు నిలుచున్న స్థలం ఏంటి? ఇది పరిశుద్ధ స్థలమే. చెప్పండి మరి ఎలా ఉన్నారు పరిశుద్ధ స్థలంలో? అజాగ్రత్తగా ఉండొద్దు, జాగ్రత్తగా ఉండండి. 7 దీపస్తంభములకు మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని నేను చూచి తిని ఆయనను మనం కనుగొంటున్నాం అనమాట. ఆయన ముఖం ఎలా ఉందో చూడండి, ఆయన చేతులు ఎలా ఉన్నా చూడండి, ఆయన జుట్టు ఎలా ఉందో చూడండి, ఆయన కళ్ళు ఎలా ఉన్నాయో చూడండి. అదంతా కూడా ఎవరికే ఇచ్చిన భాగ్యం? మనకే ఇచ్చిన భాగ్యం. అర్థమైందండి? చివరి ఒక మాట జ్ఞాపకం చేయనా? ఫలము కొరకు మనం ఇక్కడికి వచ్చాం, సంపూర్ణమైన ఫలం మనకు కలుగుతుంది. ఆ విషయంలో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ప్రభు అది చేయును గాక. కృపలోనే ఏముంది? ఫలం ఉంది. ధర్మశాస్త్రం నుండి నిశ్చయముగా నేను నీ చేతుల కష్టార్జితాన్ని అనిపించేస్తానని వాగ్దానం 20 రూపాయలు ఎట్టు కొనుక్కుని ఆ గోడకు అతికించినంత మాత్రం కరగదు. కలిగితే నేను ఇలా చెప్తున్నాను. ఎలా అంటున్నాడు ఏంటంటే బాబా అంటే అనుకోండి అంతే. ఎందుకంటే ప్రతి దానికి నేను రెఫరెన్స్ కోట్ చేస్తున్నాను, అవసరమైతే రాసేసుకోండి అంతే. ఏంటి? అలాగుగా ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల ఆ పక్షమందు విశ్వాసం వ్యర్థమవుతుంది అన్నాడు అనమాట. ఇప్పుడు మాట్లాడుతాను చెప్పండి. ప్రార్థన అయిపోయిన తర్వాత లాస్ట్ ఏమంటాం? ఆమెను అంటాం. మాట్లాడుతుంది ఆమెను అనకపోతే ప్రార్థన వెళ్తుంది అంటారు, వెళ్దంటారు దేవుని దగ్గరికి. అక్క ఇప్పుడు ముత్యాలమ్మ గారు 1 గంట సేపు చేశారండి ప్రార్థన. 1 గంట సేపు చేసిన తర్వాత ఆమెనన్న మర్చిపోరావిడ. ఇప్పుడు ప్రార్థన వెళ్తుంది అంటారా, మధ్యలో ఆగిపోద్ది అంటారా? మధ్యన బంగాళాఖాతంలో పడిపోద్ది వెళ్ళి గాలికి. అన్న రవి అన్న ప్రార్థన చేశారు, ఆమెనన్న మర్చిపోయారు, వెళ్తా వెళ్దండి అన్న. వాక్యం ఎందుకంటే రండి అన్న. ఓకే అన్న, ఓకే. మీరు చూడండి, మనం ఏమనుకుంటాం? ఆయన యాక్సెప్ట్ చేసేస్తాడండి, ఆయన వినేస్తాడు, ఇలా అనేసుకుంటున్నాం. కానీ అలాగైతే ఆ ప్రకారం ఆ పక్షం ఆమెను అనడం ఎందుకు?
అంతే కదా, సంతకం పెట్టకుండా అయిపోతే పాస్పోర్ట్ కొట్టకుండా అమౌంట్ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ప్రభు చెప్తుంది ఏంటంటే ప్రభు ఎలా చెప్పాడో మనం అలాగే చేయాలన్నమాట. అంతేగాని ఆమె నన్నపోయిన పెద్ద ఇబ్బంది లేదులే అని మీరు అనుకోవద్దు. కృపలో ఉన్నప్పుడే కలుగుతుంది, ఆమె అన్నప్పుడే. ధర్మశాస్త్ర సంబంధులు వారసులు గారు, కానీ వాళ్ళకి కూడా ఏముంది? ఆశ ఉంది. ఏం పొందుకోవాలని? ఇవి పొందుకోవాలని. నువ్వు పొందుకునే కృపలో ఉండి నువ్వు పొందుకునేది వేరు, ధర్మశాస్త్రం నుండి వారు పొందుకునేది వేరు. నీ లైఫ్ కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. చెప్పండి, నీ దారి ఏ దారి? నీతిమంతుల దారి. మన దారి ఏ దారి? ఆ దారి ఎవరికి తెలుసు? యెహోవాకు తెలుగును. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుగును, కానీ దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. అక్కడ పైన ఏమని చెప్పాడు తెలుసా? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించేవారు ఎలా ఉంటారు? నీటి కాలంలో నాటబడి ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉందురు, అతడు చేయనిదంతే సఫలమగును అన్నాడు లేదా? అంటే సఫలత అనేది ఉందా లేదా? అది ఎక్కడ ఉంది? నీతిమంతుల దారిలోనే ఉంది. మరి నువ్వు ఏ దారిలో వెళ్తున్నావు? ముచ్చలమ్మ గారు ఏ దారిలో వెళ్తాం? నీతిమంతుల దారిలో వెళ్ళాలంటే నువ్వేమని ఎంచుకోవాలా? నీతిమంతులను ఎంచుకుంటే చాలు, ఆ దారిలో నిన్నే తీసుకెళ్తాడనమాట. అది యెహోవాకు తెలియను. నిజంగా ఆ చోట్ల కీడున్నా కూడా ప్రభు నీతో చెప్తాడు. కానీ ఇలా చెప్పనా, ప్రభు మాట చెప్పమన్నాడు యెషయా గ్రంథంలో, నీతివంతులతో ఇలా వెళ్ళి చెప్పు అన్నాడు అనమాట. ఏంటనంటే వాళ్ళకి మేలు కలుగుతుందని చెప్పు అన్నాడు. అంటే మన దారిలో ఏం లేదు, కీడు లేదు. ఉన్నదా? రేపు ఏ రోజు? సోమవారం. ఎల్లుండి మంగళవారం. మంచిదేనా? మంచిదే కాదండి? మంచిదేనా? ఇలా చెప్తాను, ఇంకా మన లైఫ్లో కీడే లేదండి. చెప్పండి, మన లైఫ్లో ఓ మాట్లాడుతాను ఆ ప్రకారం చెప్పండి. అయితే ఇప్పుడు సడన్గా మన జీవితంలో ఏదో నలిగిపోతున్నాం అప్పుల విషయంలో, ఇప్పుడు అది కీడే మేలా అని రవి అన్న స్పృహలో ఉండి చెప్పండి. కీడ మేలా? అప్పుల విషయంలో నడిపోతుంది, కీడ మేలా? మేలని ఎందుకు అన్నారు? నీ లైఫ్లో ఇంకా కీడు లేదు అని దేవుడు చెప్తున్నప్పటికీ కూడా నువ్వు దాన్ని కీడు అనుకున్నారనుకోండి, అంటే కీడు చేసింది ఎవరు? ఇప్పుడు దేవుడే. ఇక్కడేమో మేలని చెప్పి నీ లైఫ్లో కీడు పెడితే ఆయన అబద్ధం అన్నట్టే కదా. కానీ అబద్ధం ఆడుటకు ఆయన నరుడు, అది కూడా మేలే. అంటే అర్థం ఏంటి? అంతలా నలిగిపోతున్నావు అని అంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనకు మేలు ఉంది. అంతే, నలిగిపోమండి. ఎర్ర సముద్రాన్ని పాలుగా తీల్చి నడిపించినాడు ఈ విషయంలో వదిలేస్తాడా? పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు నన్ను మాట ఆదరించింది ఏంటి? అపాయములో ఉన్నను ఉపాయం లేని వారము కాము. ప్రభుకు స్తోత్రం. చెప్పండి, 2 సార్లు చెప్పండి ఆ మాట, మంచి మాట. అపాయములో ఉన్నను నేను ఉపాయం లేని వాడను కాను. జర ఇంకోసారి చెప్పండి. అపాయములో ఉన్నను ఉపాయం లేని వాడను కాను. అంతే. మన ఉపాయం ఎక్కడుంది? మన ప్రభువే ఉపాయం. అంతే, అర్థందా? చక్కని ఆలోచన చెప్పి చెయ్యి పట్టి వెన్ను తట్టి, చక్కని ఆలోచన ఎవరు చెప్తారు? ఆయనే చెప్తాడు, ఆయనే నడిపిస్తాడు మన దేవుడు. ఎక్కడి వరకు? శ్రమలోనైనా నన్ను విడువడు, అలా నడిపిస్తాడు. ఈ లోపల నువ్వేం చేయకూడదు? కంగారు పడిపోకూడదు. నువ్వు కృపలో ఉంటేనే కలుగుతుంది. అన్ని సంఘాలు ఒకటి కాదండి, అదేనండి. మీ దగ్గరికి మేము ఎందుకు వస్తున్నాము, ఎందుకు ఇంత అలా చేస్తున్నాము అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మేము చేస్తున్న పరిచర్య ఏంటనేది మీకు అర్థం కాలేదనుకోండి, రేపొద్దున మీరు మోసపోతారు. మోసపోయిన తర్వాత రేపొద్దున నేను మోసపోయానని అంటే ఉపయోగం ఏముంది? అంతే కదండి. ఖచ్చితంగా మీరు అది ముందే గ్రహించదురు గాక. ఆమెన్. మీరు కృపలో ఉండండి, కృపలో సాగండి. కృప ద్వారాలో మీకు ఖచ్చితంగా ఏముంది? ఫలం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు? పరలోకంలో కూడా. అతను ఆల్రెడీ పరలోకంలో కూర్చున్నారు, ఇది ఫలం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూడా మనకేముంది? ఫలమే, బహుమానం అనేది ఉందన్నమాట. ఖచ్చితంగా ప్రభుకు స్తోత్రం. మన జీవితంలో ప్రతిదీ లెక్కే. రేపొద్దున ప్రతి లెక్కను కూడా దేవుడు అడుగుతాడనమాట. ఎప్పటి నుంచి అడుగుతాడు? ఆదాం నుండి వచ్చిన అప్పటి నుంచి లెక్క అడుగుతాడా? యేసుక్రీస్తు నమ్మినప్పటి నుంచి లెక్క అడుగుతాడా? ఎందుకు అనుకున్నారు అలా? చెప్పండి ధైర్యంగా చెప్పండి. మీలో ఆ ధైర్యం నేను చూడాలనుకుంటున్నాను. అది ఆన్సర్ క్వశ్చన్ సడన్గా అనగానే ఏం చెప్పాలరా బాబు అనే భయం కాకుండా, చెప్పాలి వాక్యాన్ని బట్టి అనే ధైర్యం మీలో నేను ఖచ్చితంగా కనుగొనాలని కోరుకుంటున్నాను అనమాట. చెప్పండి. ఆదామును బట్టి పాపం చేసాం, మనంతటా మనం కాదు. ఓకే,
ఉమ్. మనం ఆయనను ఇప్పుడు విశ్వసించాం కాబట్టి ఉమ్, ఉమ్, అవును. ప్రభుకు స్తోత్రం అక్క. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏమడుగుతాడు? నువ్వు యేసుక్రీస్తు నమ్మినప్పటి నుండి ప్రభు నీ యందు ఏం చేశాడో అవి ఖచ్చితంగా అడుగుతాడు. ఆదాము నుండి వచ్చిన రోజులు అడగడు. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. అంటే ఎందుకు అడగడానంటే, నువ్వు పాప అయ్యింది దేని బట్టి కాదు, నీ క్రియలను బట్టి కాదు. ఎవరిని బట్టి? ఆదామును బట్టి పాప అయ్యావు కాబట్టి ఆయన ఇలా చెప్తాడు. ఏమని? వీరేం చేస్తున్నారో వీరు ఏరుగారు. కానీ ఇప్పుడు చెప్తాడు ఏమని? మీరేం చేస్తున్నారని ఆయన చూస్తున్నాడు. ప్రతిదీ లెక్కే. అదేందండి, సడన్గా పాస్టర్ రాగానే మీరు టీ కాశారనుకోండి, అది లెక్కనా? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరవుద్దా? ఇది తీసేయండి, ఇది ఆయన లెక్కెట్టాడు అనుకుంటున్నారా? నిజం ఎలా చెప్తాను. ఇందాక వాటర్ అడుగుతున్నారు, ఎవరు? ముచ్చలమ్మగారు అడుగుతున్నారు, వాటర్ తాగుతారని అని అడిగారు. తాగుతాం వాటర్. వాటర్ ఇచ్చినందుకు కూడా మీకేముంది? నా సేవకుడు గిన్నెడు చల్లీలు ఇస్తే వాటి ప్రతిఫలం పోగొట్టుకోరన్నాడు అనమాట. అంటే ప్రతిదీ లెక్కేనా? ప్రతిదీ లెక్కే. మీరు పాట పాడినా లెక్కే. మేము వస్తున్నామని తెలిసి అక్క ఏం చేస్తుంది? ఇవన్నీ శుభ్రం చేస్తుంది, ఇది అన్న కూడా పక్కన పెడుతుంది. అంటే ఇప్పుడు ఇది కూడా లెక్కే. మీరు ఇలా అనుకోవద్దు, ఇది లెక్క పెడతాడని. అంటే ఖచ్చితంగా లెక్క పెడతాడు. అబ్రహాం పరిగెట్టాడు, ఆ పరిగెట్టిన విషయం కూడా రాసేసాడు. సారా ఏం చేసింది? 3 మార్కులు మెత్తన పిండి పిసికిందని కూడా రాసేసాడు. అంత అంత కవరింగ్ చేయాలండి అంటే అది ప్రతీది చేసేస్తున్నాడు ఆయన. అర్థమైందండి నా మాటలు? అర్థమవుతున్నాయి నా భాష? అంటే ప్రతిదీ ఏముంది? లెక్క ఉంది. ప్రతిదానికి లెక్క. అంటే ఏంటి? ఫలం ఉంది. ఇవన్నీ కూడా అగ్నిలో పడేస్తాడనమాట రేపు పొద్దున. కానీ విశ్వాసంతో మనం చేసే ప్రతి పని కూడా ఏమవుతుంది? నిలబడుతుంది. కష్టపడిపోయి చేసేద్దాం అనుకునే ప్రతి పని కూడా ఏమవుతుంది? కాలిపోతుంది. కృపలో లేకుండా ఇలా అంటున్నాను, అదే అంటున్నాను. ఇప్పుడు బహుజన సమూహం ఆయన యొద్దకు కూడి వచ్చిరేనంటే వారందరూ వెలుగులోనికి వచ్చారు, వారి పని నిలబడుతుంది. కాబట్టి బహుజన సమూహం ఆయనను ఏం చేశారు? వెంబడించారు. కాబట్టి కృపలో లేకుండా బహుజన సమూహం ఎక్కడ వెంబడించినా వాళ్ళ పని అంతా ఏమవుతుంది? పని అంతా కాలిపోతుంది. అంతే కదండి. ఖచ్చితంగా ప్రభుకు స్తోత్రం. ప్రభు మనకు తెలియపరిచిన సంగతిని బట్టి ప్రభుని స్తుతించండి. ప్రభు విషయంలో ప్రభు ఎలా ఉన్నాడో మనల్ని కూడా అలాగే ఉంచుతాడు. ఫ్యామిలీ విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలన్నా కూడా దాని కారకులు ఎవరు? ఆయనే. భార్య ఎలా ఉండాలని యూట్యూబ్లో వీడియో చూశారు, దాన్ని బట్టి బాగుపడతామా? బాగుపడమా? మనం అనుకున్నాం బాగుపడతామని, కానీ మీ లైఫే ఒక వరం అన్నాడు అనమాట. జీవితం కృపావరం. చెప్పండి, మీరు గట్టిగా చెప్పండి, 3 సార్లు చెప్పండి అన్నమాట. నా జీవితం వరము. నా జీవితం కూడా వరమే. నా జీవితం వరము. వరమని నువ్వు నమ్మితే నువ్వు రెస్ట్లో ఉంటావు. బరువు అని అనుకుంటే బరువే. మరి నువ్వేమనుకున్నావు? నీకు బరువు అని ఎందుకు అనిపించింది అని అంటే, నువ్వు శరీరం నుండి చూస్తే బరువే, కానీ ప్రభువును చూడు. చివరికి ఒక మాట చెప్పి నేను సంగతులు ముగిస్తాను. ఏంటనంటే, చర్చలో చెప్పిన సంగతులని నేను కంటిన్యూ చేస్తున్నాను. అంటే మ్యాక్సిమం ఎక్కువ తలంపులు ఎక్కడెత్తాడంటే గండెడు చర్చలు ఇస్తాడు. ఆ తలంపులకి అడ్వాన్స్డ్గా ఇప్పుడు నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ప్రభు ఏది మాట్లాడితే అదే వస్తుంది. ఎందుకంటే మీకేం కావాలో నాకు తెలియదు కదండి. ఓకే, ఆ మాట చెప్తాను. ఏంటంటే ప్రభు ఏం చెప్పారంటే, కృపలో ఉన్నవాడు ఫలాన్ని ఎందుకు పొందుకుంటాడంటే, కృపలో ఉన్నవాడు ప్రభు ఎలా చూస్తున్నాడో తను అలాగే చూస్తాడు. అర్థందండి. ఎర్ర సముద్రాన్ని మనం ఎలా చూస్తాం? సముద్రం మీద నడవాల, మన కంటికి అది అసాధ్యమే, కానీ దేవుని దృష్టికి సాధ్యమే. పక్షవాయువు గల వ్యక్తిని బాగు చేయాల, మన దృష్టికి అసాధ్యమే, కానీ దేవుని దృష్టికి సాధ్యమే. 38 ఏళ్ళ ఆ పక్షవాయువు గలవాడు నేను ప్రభు ఏం చేశాడంటే లేపాడు అనమాట. చూడండి, చనిపోయిన వాళ్ళు లేపడం అసాధ్యమే, కానీ దేవుని దృష్టిలో సాధ్యమే. ఎర్ర సముద్రం 2 పాలుగా చేయడం అసాధ్యమే, కానీ దేవుని దృష్టిలో సాధ్యమే. గొల్లియాతను చంపడం అసాధ్యమే, కానీ దేవుని దృష్టిలో సాధ్యమే. అగ్నిగుండంలో నుండి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను విడిపించడం అసాధ్యమే, కానీ దేవునికి. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఇవన్నీ సాధ్యపరిచింది దేవుడే. మనం కంగారు అడిగితే ఏమనుకుంటామని అంటే, లేదండి ఇదేం జరగదండి, ఇలాగ అవ్వదండి అని తొందరపడి మాట్లాడేస్తున్నాం. కానీ ఖచ్చితంగా మీరు ఇలా ధైర్యం తెచ్చుకోండి. ఏంటి? యెహోవా నాకు సహాయకుడు, నరమాతులు నన్నేమి చేయగలరు. ఎట్లాంటి మంచి మనసాక్షి మనకి ఎప్పుడు ఉండాలండి. మనకేముండాలా? నేను అద్దరికి వెళ్తానని కాన్ఫిడెన్స్ నీకు ఎలా కలుగుతుంది? ఎంత కాంపిటేటివ్ లైఫ్ అండి. పక్కాలు చూస్తున్నప్పుడు ఎంత అసూయ కలుగుతుంది? కలగదా? మన ఇంటి పక్కనే పెద్ద 2 అంతస్తులు బిల్డింగ్ కట్టేశారు అనుకోండి,
పొగలు వస్తాయి రావా? పొగలంటే ఏంటి? మంట ఉంటుందా ఉండదా? నిజంగానే ఎవరికైనా ఉంటుంది కదా. మరి దాన్ని ఎలా జయిస్తాం? అట్లా ఉంటే తప్పు ఏంటండి అనుకుంటున్నారా? అట్లా ఉంటే తప్పు ఏంటంటే ఎముకలు పాడైపోతాయి. బైబిల్లో చెప్పాడు. ఇంకా డాక్టర్ తెలియదులేండి, నేను కూడా డాక్టర్ని అయిపోయాను అనమాట. ఇప్పుడు మీరు చూడండి, అసూయ పడడం వలన, కలహపడడం వలన ఉపయోగం నష్టం ఏంటనంటే మన ఎముకలు ఏమైపోతున్నాయి? ఖచ్చితంగా పాడైపోతున్నాయి. అంటే పాపం వలనే రోగాలు అనేవి కలుగుతున్నాయి. ప్రభు ఏం చెప్తున్నాడంటే, కృపలో ఉన్నవాడు ఎలా చూస్తాడంటే దేవుడు ఎలా చూస్తున్నాడో మనము కూడా సమస్యలను అలాగే చూస్తాం. దావీదు ముందు ఎవరున్నారు? గొల్లియాతు ఉన్నాడు. దావీదు ఎలా చూస్తున్నాడు అని అంటే, గొల్లియాతు దావీదు కంటే చాలా పెద్దోడు. కానీ ఇప్పుడు దావీదు ఎలా దావీదు దృష్టి గొల్లియాతు ఎలా ఉన్నాడు? చాలా చిన్నగా ఉన్నాడు. సమస్య మనకు పెద్దగా అనిపిస్తుంది, చిన్నగా అనిపిస్తుందా? కొన్నిసార్లు ఇలా అంటారు కదా, దూరపు కొండలు నునుపు. అంటే దూరం నుంచి కొండను చూస్తే ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది. అది దగ్గరికి వెళ్తే కొండలు ఎక్కలేమండి. చిన్నప్పుడు నేను అనుకునేవాను అనమాట. నాకు ఒకటి ఉండేది. ఏంటి మనసు అంటే, కొండలు ఎక్కాలి, అడ్వెంచర్లు చేయాలని మనసు అనమాట నాది. నేను ఒకసారి కొండ ఎక్కుదామని వెళ్ళాను అనమాట. అసలు కొండ దగ్గరికి వెళ్ళడానికి 3-4 కిలోమీటర్లు పెట్టింది. కానీ చూడడానికి ఎలా ఉందండి అంటే, దగ్గర ఉన్నట్టు 1 కిలోమీటర్లు ఉన్నట్టు అనిపించింది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే 2-3 కిలోమీటర్లు ఉందన్నమాట. అది ఎక్కలేదు ఆఖరికి. మనం అనేసుకుంటున్నాం ఎక్కేస్తాం ఏమోనని. అంటే పరిస్థితులు మనకి ఎలా అనిపిస్తాయి? స్టార్టింగ్లో పెద్దగా అనిపిస్తాయి, కొన్ని చిన్నగా అనిపిస్తాయి. కానీ నేను ఎలా అంటున్నాను, దేవుని దృష్టికి పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ దృష్టికి అలాగ అవునుగాక. ఎందాక అక్కగా ప్రార్థన అవసరత అడిగారు. నేను ఇలా చెప్తున్నాను ఆ అక్క విషయంలో, వైజాగ్లో ఉన్న అక్క విషయంలో ఏమంటున్నానంటే, అసలు దేవుని దృష్టిలో ఆ అమ్మ ఎలా ఉంది అక్క చెప్పండి? దేవునికి ఎంత? నీ పరుపు ఎత్తుకొని లేవమని చెప్పాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 30 సంవత్సరాల నుంచి బతుకుతాడనే నిరీక్షణ లేకపోతే నీ పరుపు ఎత్తుకుని లేవమని చెప్తే దేవునికి ఎంతది? అట్టి ధైర్యంతో మనం మాట్లాడాలి అంతే. ప్రభువా, అది నీ చిత్తం, అది జరుగుతుంది, నేను ప్రార్థన చేస్తున్నాను. ఇట్లాంటి మంచి ధైర్యంతో మనం మాట్లాడాలి వద్దా? ఖచ్చితంగా మాట్లాడాలి. అర్థమైందండి? యెహోవా ఈరే అనే చెప్పి అంత ధైర్యంలోకి వెళ్ళాలండి. నూనె లేనప్పుడు కూడా ఏం చెప్పాలా? ఉల్లిపాయలకి చెప్తే వస్తుందా అని అడిగేవాళ్ళు మన పక్కనే ఉంటారు. మరి బాగానే చెప్తున్నావు నువ్వు, ఇలా మాట్లాడతారు. ఏమంటారు? యెహోవా ఈరేని చెప్తే వస్తుందా? అలా మాట్లాడండి, దేవుడు చేస్తాడండి. అర్థమైందండి? మనం ఏదో అవిశ్వాసములుగా మనం మాట్లాడకూడదు కదండి. ఎప్పుడు కూడా ఇలా మాట్లాడితే కొంచెం ధైర్యం వస్తుంది. డబ్బులు దేవుడు సహాయం ఖచ్చితంగా ఉంది. ఇట్లాంటి మంచి ధైర్యంతో మాట్లాడే అంతగా ప్రభు మనల్ని బలపరుస్తాడు. కృపలో ఉన్నవాడు ఎలా చూస్తాడు? పెద్దదాన్ని కూడా చాలా చిన్నగానే. దేవుని దృష్టిలోకి ఎలా ఉందనే దాన్ని బట్టి చూడండి. నీ దగ్గర వర్తమానం లేకపోతే నువ్వు పెద్దగా ఉన్నా కూడా నువ్వు మిడతలాగా ఎంచుకుంటావు. ఇశ్రాయేలీయులు ఏమన్నారు తెలుసా? మేము వారి దృష్టికి మిడతల వలె ఉంటిమి, మా దృష్టికి మేము అలాగే ఉంటామన్నారు. అంటే వీళ్ళ దృష్టికి వీళ్ళ మిడతలని వేసుకుంటున్నారు, వాళ్ళ దృష్టికి వీళ్ళు ఎలా ఉన్నారు? మిడతల్లో ఉన్నామని వీళ్ళని వేసుకుంటున్నారు. ఎలా అనుకుంటే మనం ముందుకు ఎక్కడ సాగిపోతాం? నిర్గమాకాండ 14లో చెప్పాడు సాగిపోడు అన్నాడు. కానీ మిడతల్లో ఉన్నాం అనుకుంటే ఏమైపోతుంది? జర్నీ ఆగిపోతుంది. నువ్వు మిడతవు కాదు. ఏం కాదు? మిడతవు కాదు, నేను నడిపిస్తున్నది దేవుడు. కాబట్టి ఎంత గొప్పోలైనా వాళ్ళతో ఎంచుకోవద్దు, కంపారిజన్ చేయొద్దు. మీ కంపారిజన్ ఏంటంటే, ఆయన ఎట్టివాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమే. చెప్పండి, ఆయన ఎట్టివాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమే. ఇట్లా మంచిగా మాట్లాడండి. పక్కన అసలు ఇలా చెప్తాను, హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, కాసేపట్లో పోతానన్న వాడికి కూడా మనం ఏమి ఇవ్వగలగాల? ధైర్యాన్ని ఇవ్వగలగాల. అర్థందండి? సడన్గా ఏదైనా నొప్పి వస్తుంది అనుకోండి, ఇక్కడ నొప్పి వస్తే ఏం చెప్తారు నాకు? చెప్పండి, పాస్టర్ గారికి నొప్పి వచ్చిందంటే మన పక్కింటి ఆయన ఏమయ్యాడు తెలుసాక అని అంటున్నారు అనుకోండి, ఇంకేంటి నన్ను పక్కన పెట్టుకునే మాట్లాడితే నాకెలా ఉంటుంది? అంతే కదా. అపోస్తలుడైన పౌలు గారు ఎలా అన్నారు ఏంటనంటే, అసలు నాకు ఎంత ఆదరణ కలుగుతుందని అంటే, నన్ను దేవుడు మరణంలో నుండి విడిపించాడు, అట్లాంటి స్థితిలోకి ఎంతమంది అయితే ఉన్నారో వారిని కూడా విడిపించద్దుగా ప్రభు నన్ను బలపరుస్తాడు అన్నాడు అనమాట. అర్థమైందండి? ఎంత ఆధారంగా మనం ఉండగలుగుతాం అంటే, ఎవరిని ఆదరించగలుగుతాం అని అంటే మనకు మనమే ఆదరింపబడతాం. ఎవరైనా వచ్చి మనకు కష్టాలు చెప్పుకుంటే ఏమనాలా? అంతే కదండి, కష్టాలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా ప్రపంచంలో, అందరూ అది చేస్తారు కదా. మనం ఏం చేస్తాం? మనం చెప్తాం, వాళ్ళు ఏం చేస్తారు? అలాగే చెప్తారు. కానీ ప్రభుకు స్తోత్రం మాట చెప్పినా మనం వారిని ఆదరించగలుగుతాము. మనసులో ఇలా అనుకోండి, ఏమని? నేను ఆదరింపబడతాను,
ప్రభు నన్ను ఆదరిస్తాడు, అనేకులు నేను ఆదరిస్తాను. చెప్పండి, అనుకున్నారు మనసులో? ఇప్పుడు బయట చెప్పండి. నేను ఆదరింపబడతాను, ప్రభు నన్ను ఆదరిస్తాడు. నా దగ్గరికి వచ్చే వాళ్ళని కూడా నేను ఏం చేయగలుగుతాను? ఆదరించగలుగుతాను. ఖచ్చితంగా ప్రభు అలాగ చేస్తాడు. 400 మంది వచ్చారనమాట. ఎవరి దగ్గరికి? దావీ దగ్గరికి. దావీ దగ్గర ఏముంది? దావీ దగ్గర ఏం లేదు, కానీ 400 మందిని ఆదరించాడు. యేసుప్రభువు వారు ఎంతమందిని ఆదరించాడు? ఎన్ని వేల మందికి పెట్టాడు ఆహారం? 5,000 మందా? స్త్రీలు పురుషులు పిల్లలు కాక 5,000 మంది అంటే పిల్లలతో లెక్కేయండి, స్త్రీలతో లెక్కేయండి, ఎంతమంది? ఓ 12,000 మంది వేసుకోండి. అంతమందికి ఆహారం ఎలా పెట్టాడు? అంటే ప్రభు దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. ప్రభు నిన్ను కూడా ఆదరిస్తాడు. ఆయన మహిమలో మనకి ఏముంది? ఆదరణ. చెప్పండి, నా మాట చెప్పండి. ఆదరణ అనండి. ఆదరణ నీకు ఎప్పుడు కలుగుతుంది అని అంటే, నాకు కావలసినవన్నీ ఆయనలో ఉన్నట్టుగా నువ్వు చూడు. కనబడకపోతే ఏడుపు వస్తుందండి. నిజం చెప్తున్నాను. కనబడకపోతే ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. ప్రభు కనబడలేదని ఏడ్చింది ఎవరు? మగ్దలేని మరియ. ప్రభు కనబడకపోతే ఏడ్చేది ఎవరు? నిజంగా ప్రభు నాకు కనబడకపోతే నాకేమొస్తుంది? ఏడుపు. ఎవరు ఏడ్చారు? ఏడుపు. యోహాను ఏడ్చాడు. ఆ గ్రంథం విప్పుటకు చాలని వాడేవాడు లేడు అని అంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఏడుస్తున్నాడు. అప్పుడు ఏమన్నారు? పెద్దలలో 24 పెద్దలలో ఒక ఆయన వచ్చి ఆ గ్రంథం విప్పుటకు, యోధా వంశంలో పుట్టిన దావీదు చిగురుగా ఉన్న యేసుప్రభువు వారు దాన్ని విప్పుటకు ఆయన అధికారం ఉంది. ఆయన విప్పగలడని అంటే ఇప్పుడు ధైర్యం వచ్చిందనమాట. కొన్నిసార్లు మన పరిస్థితులను ఎలా ఇప్పుతారని అంటే మన వల్ల కానప్పుడు మనకి ఏడిపే ఉంటుంది. కానీ ఇలా ఎంచుకోండి, ఈ రోజు నుంచి దేవుడు ఆ విషయంలో సహాయం చేస్తాడు. ఎంతో కొంత నడిపింపు ఆయన నాకు ఇస్తాడు. ఏదో విధంగా ఆయన ద్వారా నాకు ఉంది. ఖచ్చితంగా ఇట్లాంటి నిరీక్షణతో మనం సాగిపోవాలి. ఈ నిరీక్షణ ఎక్కడుంది? కృపలో. ఎక్కడుంది? కృపలో. ధర్మశాస్త్రం నుండి కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని నువ్వు ఎన్ని మాటలన్నా కూడా ఆ మాటలు మాట్లాడుకోవడానికి చెప్తే నిజంగా మనకు ఆధారం ఉండదు. నిజంగా చెప్తున్నాను. కాబట్టి ప్రభు సహాయం చేయను గాక. దేవుడు ఎలా చూస్తున్నాడో మనల్ని మనం అలా చూసుకుందాం. దానికి సూచన ఏంటంటే ప్రభు యొక్క శరీరమే. ప్రభు శరీరం తీసుకున్నవాడు ప్రభుతో ఏమయ్యాడు? నేను వాని యందును వాడు నా యందును నిలిచి ఉన్నాడని అంటే, ఆయన మీ యందు ఉన్నాడంటే మీరు ఎలా చూస్తారు? ఆయనలాగే చూస్తారు. అలాగే చూడండి. అర్థమైందండి? ప్రభు అలా చేయను కాక. ఆమేన్. ప్రభు శరీరంలోనికి ప్రవేశిద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం.